రాజకీయం అంటే వర్గాలుగా ఏర్పడడం, అధికారం కోసం ఎంతకైనా దిగజారడం, అబద్ధాలు ఆడడం, ప్రజల బాగోగులు మర్చిపోవడమే కాదు, పదవి కోసం ఎంతైనా తెగించడం, అవసరాన్ని బట్టి పార్టీలు మారడం, ఎన్నికలు రాగానే నయానో భయానో ప్రజలకు పంచిపెట్టి ఏదో రకంగా అధికారం చేగించుకోవడమే ఈ కాలం రాజకీయం ఈ విధంగా నడుస్తుంది. విలువలతో కూడిన ప్రజాస్వామ్యంలో నిస్వార్థ రాజకీయాలు చేయాలంటే ఈ సమాజం అతని కనీస విలువలు కూడా ఇవ్వదు. ఒక పార్టీలో ఉన్న వాళ్ళు ఇంకో పార్టీలో ఉన్న వాళ్ళు బద్ద శత్రువులుగా చూసుకుంటూ అధికార కోసం పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఎత్తుకు పై ఎత్తు వేసే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటారు. కానీ పటాన్చె నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో ఇంతకు ముందు చెప్పుకున్నవి ఏవీ ఉండవు. ఎన్నికలు ఏవైనా సరే ఈ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పార్టీ వారు ఇంకో పార్టీ వారి టెంట్లో కూర్చోవడం, కలిసి భోజనం చేయడం, తిరిగి ఎవరి పార్టీకి వారు వెళ్లి ప్రచారం చేసుకోవడం ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రాజకీయాలకు ఆదర్శ గ్రామం ఈ తెల్లాపూర్ గ్రామం. ఈ తెల్లాపూర్ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. గతంలో సారా ఉద్యమ సమయంలో కూడా దూబగుంట తర్వాత తెల్లాపూర్ గ్రామంలోనే ఉద్యమం మొదలయ్యి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం వ్యాపించింది. చరిత్రలో నిలిచే విధంగా ఇక్కడ రాజకీయాలు గాని, గ్రామం అభివృద్ధి తీర్మానాలు గాని, ఎటువంటి ప్రజా సమస్యల మీద అయినా పోరాటానికి ఊతమిచ్చే గ్రామం ఈ తెల్లాపూర్ గ్రామం. 5 సంవత్సరాల క్రితం ఏర్పడిన ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో రాజకీయ కొట్లాటలు అసలు ఉండవు. అయితే ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామంలో ఇంకో నూతన అధ్యయనానికి నాంది పలికారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించి ప్రతి ఇంటిని, ప్రతి ఒక్కరిని తన ఆటపాటలతో కదిలించి తెలంగాణ సాధించడంలో స్వర్గీయ ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారి పాత్ర అమోఘమైనది. ఆ మహనీయుని విగ్రహం రాష్ట్రంలోని అతిపెద్ద గద్దర్ విగ్రహం తెల్లాపూర్లో పెట్టుకోవడం జరిగింది. అసలు విషయం ఏమిటంటే ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలోని ఏ గ్రామంలోనైనా, ఏ కాలనీలోనైనా ప్రజా సమస్యల మీద మున్సిపాలిటీ కమిషనర్ గాని, అధికార ప్రజా ప్రతినిధులు గాని సమస్యలపై మెమోరాండం ఇవ్వడానికి మొదట ఇక్కడ గద్దర్ విగ్రహం ప్రాంగణం నుండి మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని వీరు ఇచ్చిన సమస్యలపై స్పందించకపోతే మున్సిపాలిటీలోని అన్ని గ్రామాలు, అన్ని కాలనీల ప్రజలు ఈ గద్దర్ విగ్రహం నుండే నిరసనలు తెలపడం లేదా దీక్షలు చేయడం మొదలు కాబోతుంది. ముందుగా తెల్లాపూర్ గ్రామంలోని చెరువులు కలుషితం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ చెరువులపై పోరాటానికి ఊతం పలికారు గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీలు మరియు గ్రామస్తులు. ఈ తెల్లాపూర్ గ్రామంలోని చెరువులు కలుషితంపై గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు మున్సిపాలిటీ కమిషనర్ కు మెమోరాండం ఇవ్వడానికి గద్దర్ విగ్రహం ప్రాంగణం నుండి ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. నూతన అధ్యయనానికి మొదట అడుగు వేసిన తెల్లాపూర్ గ్రామంలోని అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థనకు కమిషనర్ ఏ విధంగా స్పందించి కలుషితమవుతున్న చెరువులను కాపాడడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి అంటున్నారు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు. ప్రజా సమస్యల గురించి కలిసి వచ్చే వారంతా ఈ గద్దర్ విగ్రహం కూడలి నుండి వారి పయనం కొనసాగించాలని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధిలో కూడా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అనేక కొత్త వెంచర్లు వెలిసి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, లగ్జరీ విల్లాస్ వెలిసాయి. ఇంకా కొత్తగా రియల్ కంపెనీ సంస్థలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటికి కావలసిన కనీస అవసరాలైన రోడ్లు, డ్రైనేజు, కరెంటు, మంచినీరు ఇలాంటి వాటిని తెల్లాపూర్ మున్సిపాలిటీ అధికారులు గాని, అధికార ప్రజాప్రతినిధులు గాని తగిన ఏర్పాట్లు చేశారా లేకుంటే చేస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. లగ్జరీ విల్లాలు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ల నుండి వచ్చే డ్రైనేజీ మురికి నీటితో గ్రామ పరిధిలోని వనం చెరువు, మేళ్ల చెరువు, చెలుకుంటలు దాదాపు పూర్తి స్థాయిలో కలుషితమయ్యాయి. దీనివల్ల తెల్లాపూర్ గ్రామంలోని చెరువుల కింది ప్రాంతం భూములలో భూగర్భ జలాలు కలుషితం కావడం మొదలయ్యింది. గతంలో ఈ చెరువులలో స్నానాలు చేసేవారు, బట్టలు ఉతికేవారు, పశువులు నీరు త్రాగేవి, వ్యవసాయానికి ఈ నీటిని వాడి 2 పంటలు పండించేవారు రైతులు. కానీ పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అపార్ట్మెంట్లు, విల్లాల వల్ల వాటికి బదులు వారు వదులుతున్న డ్రైనేజీ మురికి నీరుతో చెరువులు మురికిమయంగా మారిపోయాయి. దాంతో ఈ చెరువుల కింది ప్రాంతంలోని బోరు బావుల్లో కలుషిత నీరు రావడంతో చెరువుల నుండి మురికి వాసన రావడం మొదలైంది. ఈ రియల్ సంస్థలకు మున్సిపాలిటీ అధికారులు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకు, విల్లాస్లకు, విల్లాల సంస్థలకు ఎస్టీపీల విషయంలో మరి అధికారులు ఎటువంటి నియమ నిబంధనలు పెట్టారు, సరైన పర్యవేక్షణ అధికారులు చేస్తున్నారా,
ఈ తెల్లాపూర్ గ్రామంలోని చెరువులు నాశనం కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులే కారణమని తెల్లాపూర్ గ్రామ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయినా కదలని యంత్రాంగం అధికార ప్రజాప్రతినిధులు. కలుషితమవుతున్న ఈ చెరువులపై కన్నెర చేసిన తెల్లాపూర్ గ్రామ అన్ని రాజకీయ పార్టీల నేతలు, గ్రామస్తులు ఈ చెరువుల ఉద్యమానికి ఉవ్వెత్తున పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మధ్య కాలంలో చెరువుల సుందరీకరణ పేరు మీద కొందరు గేటెడ్ వాసులు తమ ఇంటి నుండి వ్యర్థాలు వదలడం, వీకెండ్ లో చెరువుల పరిశుభ్రతపై కార్యక్రమాలు చేయడం చూసి గ్రామస్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో సారా ఉద్యమం తరహాలో చెరువులపై కలుషితం చేస్తున్న వెంచర్లు, అపార్ట్మెంట్లు, విల్లాల పనిపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ రియల్ సంస్థల మురికి నీటి గురించి ఎస్టీపీల విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న తప్పులకు ఈ గద్దర్ ప్రాంగణం ఒక వేదిక అవుతుందని నాయకులు, ప్రజలు అనుకుంటున్నారు. ఎస్టీపీలు లేకుండా వ్యర్థ జలాలను చెరువుల్లోకి వదులుతున్న వెంచర్ల అనుమతులు అధికారులు రద్దు చేస్తారా, లేక పకడ్బందీ నియమ నిబంధనలు వర్తింప చేస్తారా, లేకుంటే రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమం ద్వారా మున్సిపాలిటీ నష్టాలను చవిచూస్తుందా? అధికారులు, పాలకులు ఇప్పటికైనా మేల్కొనకపోతే తెల్లాపూర్ మున్సిపాలిటీ గ్రామం నుండి ఉద్యమం మొదలవుతుందని అభిప్రాయాన్ని అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తులు, ప్రజలు చెప్పకనే చెప్పుకుంటున్నారు. రాబోయే రోజులలో మరి సారా ఉద్యమం తరహాలో ఈ చెరువులపై ఉద్యమాన్ని మరి ఏ విధంగా వెళుతుందో మరి అధికారులు, ప్రజాప్రతినిధులు మరి తప్పును ఒప్పుకుంటారా, ఈ సమస్య నుండి మరి గ్రామస్తులను కాపాడుతారా అనేది వేచి చూద్దాం.